జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. తల్లిదండ్రులు పిల్లలు ఆ బంధం ఎలా ఉండాలి? చిన్న వయస్సులో పిల్లలని తల్లిదండ్రులు బాధ్యతగా పెంచుతారు. తల్లిదండ్రులకు పెద్దవాళ్ళు అయ్యాక నా కొడుకు ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నాకేం పర్వాలేదు అన్న భరోసా ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఉంటుందో అప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు బలం. అదే తల్లిదండ్రులని విమర్శించే పిల్లలున్నా, తల్లిదండ్రులు ఇచ్చినది చాలలేదు అని అనుకున్నా, తల్లిదండ్రులని వీళ్ళు బరువు అని అనుకున్నా అప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకు బలహీనత అని చెప్పాలి. మేము ఒకసారి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాం. ఆ వృద్ధాశ్రమంలో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది, దుఃఖంలోనే ఉంటుంది. అమ్మ ఎందుకు దుఃఖిస్తున్నారు అని అంటే, నా కొడుకు నన్ను చూడడానికి రావటం లేదు అంటే, అలాంటప్పుడు మీరు కూడా వదిలేయండి అని అంటే, కాదమ్మా నా కొడుకు చాలా మంచివాడు, వాడికి అసలు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, అందుకనే నన్ను చూడడానికి రాలేదు, వాడు ఎలా ఉన్నాడో ఏమో, నా కోడలు మంచిది కాదు, కోడలు చెప్తుంది చూడొద్దని, కోడలు చెప్పింది కాబట్టి కొడుకు చూడడానికి రాడు. నువ్వు కోడల్ని ఎందుకు విమర్శిస్తావు? ఏ తల్లి కన్న పెట్టావు నీ కోడలు? నీ కడుపున పుట్టిన నీ కొడుకు కదా, వాడు నీ కోడలు చెప్పినా సరే నా తల్లిని నేను చూస్తాను అని రావచ్చు కదా అని అంటే, లేదమ్మా వాడు చాలా మంచివాడు, అలా రాలేడు అంటే, అలా రాలేనివాడు మరి నువ్వు దాని గురించి బాధపడకు అంటే, అయ్యో వాడు ఎలా ఉన్నాడో అని ప్రాణం కొట్టుకుపోతోంది, వాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడో అని ప్రాణం కొట్టుకుపోతోంది, నా కోడలు సరిగ్గా తిండి కూడా పెట్టదు అని చెప్తోంది ఆవిడ. అంటే అక్కడ ఆ తల్లికి ఆ కొడుకు బలహీనత ఎందుకు అంటే, కనీసం తల్లిని కూడా చూసుకోలేనివాడు, కానీ తల్లి ఆ కొడుకు గురించే ఆలోచిస్తోంది. ఇది సాధారణంగా మనం ఈ రోజుల్లో చాలామందిలో చూస్తున్నాం. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రాలేరు, వాళ్ళు అక్కడ సుఖంగా ఉంటే చాలు, మమ్మల్ని ఇక్కడ ఎవరో ఒకళ్ళు చూస్తారు అని అనుకుంటారు. ఈ తల్లిదండ్రులందరికీ కూడా పిల్లలు బలహీనతే. నా పిల్లలు నన్ను చూసుకుంటారు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి నన్ను తీసుకెళ్ళిపోతారు అంటే ఆ పిల్లలు తల్లిదండ్రులకు బలం. ఈ విషయంలో తరతరాలు మారిన మనుషుల మనస్తత్వాలు మారవు. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి పిల్లల మీద మోహం చాలా ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు కొంతవరకు తమాయించుకుంటారు, కానీ ఆడవాళ్ళకి అది చివరి దాకా కూడా ఉంటుంది ఆ పిల్లల మీద ప్రేమ అన్నది. ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జరిగిన ఒక కథని నేను మీకు చెప్తాను. బౌద్ధ యుగంలో బుద్ధ భగవానుడు జీవించి ఉన్నప్పుడే బౌద్ధ సంఘారామాలు ఉండేవి. బుద్ధ భగవానుడు స్త్రీలను కూడా ఈ బౌద్ధ సంఘారామాల్లోకి భిక్షుణులుగా తీసుకునేవాళ్ళు. వాళ్ళు అంతకు ముందర ఏ జీవితాన్ని అనుభవించినా సరే, అంటే కన్యలే ఇందులోకి రావాలి అనేది లేదు, వివాహం చేసుకున్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సన్యాసి జీవితానికి ఇష్టపడితే, కుటుంబం కనుక అనుమతిస్తే వాళ్ళు సన్యాసులుగా సంఘారామాల్లో చేరచ్చు. ఒక చాలా ధనవంతురాలైన యువతి చిన్నతనం నుంచి కూడా బుద్ధ భగవానుడి గురించి వింది. ఆవిడ బుద్ధ భగవానుడి బోధనల పట్ల ఆకర్షితురాలైంది. ఆవిడ తన భర్తను ఏమని అడిగిందంటే, నాకు ఈ సంసార జీవితం మీద విరక్తి కలుగుతోంది, నాకు సంసార జీవితం అంటే ఇష్టం ఉండట్లేదు, నేను భిక్షుణిని అయిపోతాను. భిక్షుణి అంటే ఒక సన్యాసిని, స్త్రీ సన్యాసిని అయిపోతాను, తేరి అనేవాళ్ళు. ఆ తేరిగా నేను సంఘారామానికి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తాను అంది. అని అంటే దానికి భర్త చూసి ఏం చేస్తారు, నేను సన్యాసిని అవుతాను, నాకు ఈ సంసారం అక్కర్లేదంటే ఏ భర్త అయినా సరే వెళ్ళిపో అన్నాడు. ఆ రోజుల్లో విడాకుల సమస్య లేదు, మళ్ళీ కావాలంటే అతను వివాహం చేసుకుంటాడు, ధనవంతుడు కూడా. నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఈవిడ వచ్చి శ్రావస్తిలో ఒక సంఘారామంలో చేరింది. బాగానే ఉంది, కానీ ఆవిడ వచ్చిన 2 నెలల కల్లా ఆవిడ ఆరోగ్యం పాడవడం మొదలెట్టింది. ఏంటి అని అందరూ చూస్తే ఏంటంటే ఆవిడ గర్భవతి. సాధారణంగా సన్యాసుల ఆశ్రమంలో గర్భవతులు ఉండకూడదు. గర్భవతి ఎవరైనా గర్భవతి అయితే వాళ్ళని తరిమేస్తారు కూడా. ఎందుకంటే అది సన్యాస త్రిపీఠ, ఈ వినయ పీఠకం, సుత్త పీఠకం, అభిధమ్మ పీఠకాల్లో, ఈ వినయ పీఠకంలో దీని సూత్రాలన్నీ కూడా సంఘారామంలో ఎవరు ఎలా ఉండాలి అని చాలా నిష్టగా ఉండాలి. అలాంటిది ఈవిడేమో, వచ్చిన అమ్మాయేమో గర్భవతి. ఆవిడ అంతకుముందే సన్యాసిని అవడానికి ముందరే గర్భం ఉంది, ఆవిడకి పాపం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భం బయటపడింది. దాంతో ఈవిడ్ని సన్యాసాశ్రమం నుంచి తరిమేయమన్నారు. తరిమేయమంటే ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఎవరు చూసుకుంటారు? ఎందుకంటే అందరినీ వదిలేసుకుని వచ్చేసింది. మళ్ళీ భర్త దగ్గరికి వెళ్తే భర్త ఊరుకోడు కదా, తల్లిదండ్రి దగ్గరికి వెళ్తే తల్లిదండ్రి నువ్వెందుకు సన్యాసం తీసుకున్నావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తా ఉంటాను అంటే, అప్పుడు ఈ విషయాన్ని బుద్ధ భగవానుడి దాకా తీసుకెళ్లారు. శ్రావస్త సంఘారామాల్లో
మగవాళ్ళందరూ ఉండే సంఘాన్ని దాన్ని ఉపాలి అనే అతను, ఆడవాళ్ళందరూ ఉండే సంఘాన్ని విశాఖ, శ్రావస్తిలో సంఘారామాన్ని కట్టించిందే విశాఖ గృహస్థు ఆవిడ వీళ్ళిద్దరూ చూస్తుంటే బుద్ధ భగవానుడు అన్నాడు, మీరిద్దరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఆవిడమ్మ నేను సన్యాసినిగానే ఉంటానని ఏడుస్తోంది, కానీ గర్భవతి. అంటే అప్పుడు ఏం చేశాడంటే విశాఖ ఏమందంటే, ఆవిడ తప్పు లేదు, ఆవిడ గర్భవతి అని తెలుసుకోకుండా, ఒకవేళ గర్భవతి అని ముందు తెలుసుంటే ఆవిడ సన్యాసానికి వచ్చి ఉండేది కాదు, తెలుసుకోకుండా సన్యాసంలోకి వచ్చింది. అందులో మంచి నిష్ఠ గల అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి ప్రసవం అయ్యేదాకా కూడా మనం ఇక్కడే ఉంచుదామని విశాఖ ఆ బాధ్యత సంఘారామం నుంచి బయటికి తీసుకొచ్చేసి ఆ బాధ్యత అంతా తీసుకుంది. ఆ బాధ్యత అంతా తీసుకున్నాక ఆవిడకి 9 నెలలు నిండాక మంచి చాలా అందమైన కుమారుడు పుట్టాడు. కానీ ఆవిడేమో నాకు కుమారుడు వద్దు, నాకు భర్త వద్దు, నాకు ఎవ్వరూ వద్దు, నేను సన్యాస జీవితమే గడుపుతాను అని అంటే అప్పుడు ఈ పిల్లాడిని ఏం చేయాలి? కాశీరాజు ప్రసేనజిత్తు, ఆయనకి పిల్లలు లేరు. ఆయన ఏమన్నారంటే నేను పెంచుకుంటాను, వాడిని నాకు ఇచ్చేసేయండి అన్నారు. అని అంటే ఈ సంఘారామం నుంచి ఆయన కూడా బౌద్ధ ఆరామాలకు చాలా దాన ధర్మాలు చేశారు. దాంతో బుద్ధ భగవానుడిని అడిగారు, బుద్ధ భగవానుడు తీసుకుని పెంచుకోమన్నారు. ఆయన బౌద్ధ మతానికి ఈ పిల్లాడిని తీసుకెళ్ళిపోయి అతనికి కశ్యపుడు అని పేరు పెట్టారు. కుమార కశ్యపుడు అని పిలిచేవాళ్ళు, చిన్నవాడు కదా, అందుకని కుమార కశ్యపుడు అని పేరు పెట్టారు. కుమార కశ్యపుడు అని పెంచుకుంటున్నారు. 7 ఏళ్ళు వచ్చింది, ఇంకా ఉపనయనం చేయాల్సిన అవసరం వచ్చింది అని అన్నప్పుడు ఆ పిల్లాడికి తల్లి తండ్రి లేరు, ఉపనయనం ప్రసన్నజిత్తు ఆయనే చేయాలి, రాజు చేయాలి అని అంటే ఆ పిల్లాడికి అప్పుడు చెప్పారు, నిన్ను మేము పెంచుకున్నాము, నీ తల్లి సన్యాసిని, నీకు నిజమైన తండ్రి ఎవరంటే బుద్ధ భగవానుడే నీకు నిజమైన తండ్రి. నువ్వు మా దగ్గర ఉన్నావు, నువ్వు ఇక్కడే కనుక పెరిగితే నీ రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు అంటే 7 ఏళ్ల వాడు అన్నాడు, నేను నా తల్లి సన్యాసిని అయినప్పుడు, నేను తల్లి సన్యాసినిగా ఉన్నప్పుడు గర్భంలో ఉన్నవాడిని కాబట్టి నేను కూడా సన్యాసమే తీసుకుంటాను అని వెంటనే అతను సన్యాస జీవితం పట్ల ఇష్టం చూపించాడు. 7 ఏళ్ల పిల్లాడు, కుమార కశ్యపుడు అని పిలిచేవాడు. అని అంటే వెంటనే బుద్ధ భగవాన్ని అడిగితే బుద్ధ భగవానుడు అన్నారు, అయితే ఇతన్ని ఈ శిక్షణ ఇచ్చే సంఘారామాలు ఉంటాయి, ముఖ్యంగా అన్ని సూత్రాల్లోనూ శిక్షణ ఇచ్చే ఆ సంఘారామంలో తీసుకెళ్ళి చేర్చేశారు. అక్కడ కుమార కశ్యపుడు 12 సంవత్సరాల పాటు, 7 ఏళ్ల నుంచి 12 సంవత్సరాల పాటు చాలా కఠోరమైన నియమ నిష్టలతో మొత్తం బౌద్ధ ధర్మానికి చెందిన శాస్త్రాలన్నీ కూడా అభ్యసించడం ఎలా అభ్యసించాడంటే చివరికి అతను ఒక అర్హతుడు, అంటే బుద్ధత్వం వచ్చినవాడు, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలను జయించినవాడు 19 ఏళ్ళకయ్యాడు. ఈ కుమార కశ్యపుడు ఎలా అంటే అతన్ని సంఘారామానికి అధిపత్యం చేశారు. అతను ఎందరో శిష్యులకి, అతని ప్రవచనాల ద్వారా ఎందరో శిష్యుల్ని ధర్మ మార్గం పట్ల, నీతి నియమాల పట్ల అతను ఇష్టం వచ్చేట్టు చేస్తున్నాడు. నెమ్మదిగా అతను జేతవనంలోకి వచ్చి జేతవనంలో అధికారి ఎప్పుడైతే అయ్యారు, ఈ సంగతి అంతా కూడా ఇక్కడ ఉన్న శ్రావస్తిలో ఉన్న ఈ తల్లికి తెలుస్తోంది. తల్లి పంపించింది కానీ ఈ కొడుకు ఎక్కడున్నాడా అని కనుక్కుంటూనే ఉంది. ఆ కనుక్కుంటున్న విషయం కుమార కాశ్యపుడికి తెలియదు. ఆవిడేంటంటే ఇంక పెద్దదైపోయింది. ఆవిడ శ్రావస్తి నుంచి ఈ జేతవనానికి బహుశా ఎంత దూరమో తెలీదు, ఆవిడ ఎలా అయినా సరే కుమారుణ్ణి చూడాలి అన్న తాపత్రయంతో, నా కుమారుడు కదా వీడు, నా కుమారుణ్ణి నేను చూడాలి అని చెప్పేసి ఆవిడ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసింది. నడుచుకుంటూ పడుతూ లేస్తూ అన్ని సంఘారామం నుంచి అసలు స్త్రీలు బయటికి రాకూడదు, అలాంటిది అందరినీ కాదని వచ్చేసి జేతవనానికి వచ్చింది. జేతవనంలో ఈ కుమార కాశ్యపుడు, సాధారణంగా ఈ మఠాలకు అధిపతులు ప్రతిరోజు కనిపించరు. కుమార కాశ్యపుడు ఎక్కడ కనిపిస్తాడా అని ఆవిడ జేతవనంలో ఎదురు చూస్తుంటే మొత్తం ప్రతిరోజు కార్యక్రమాలు అవుతున్నాయి. భిక్షువులు ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఈవిడికి భోజనం పెడుతున్నారు. ఒకరోజు కుమార కాశ్యపుడు మొత్తం అందరినీ సమావేశపరిచి మళ్ళీ ఆయన ప్రవచనం ఉంది. ఆయన ప్రవచనం చెప్పాక ఈవిడ ఆగకుండా అందరూ వెళ్ళిపోతుంటే ఈ కుమార కాశ్యపుడు దగ్గరికి వెళ్ళి ఆవిడ అంది, నాన్న నువ్వే నా బిడ్డవి అంది. కుమార కాశ్యపుడు ఒక్కసారి కళ్ళెర్ర చేశాడు. నేను సన్యాసిని, నాకు తల్లి తండ్రి బంధువులు అనే బంధాలు ఏమీ లేవు, నువ్వు కూడా సన్యాసినివి కదా, నీకు నేను బిడ్డను ఎలా అవుతాను అంటే, నేను నిన్ను కన్నాను,
అంటే ఇంతకుముందు నాకు ఎన్నో వేల జన్మలైనాయి, అన్ని జన్మల్లోనూ పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, మానవులు ఎన్నో జన్మలు నేను ఎత్తాను. ఎత్తి ఈ జన్మలో మోక్షానికి అర్హత సంపాదించుకున్నాను. ఈ జన్మలో నాకు ఏ బంధాలు లేవు. నువ్వు నాకు తల్లివని చెప్తుంటే నాకు సిగ్గేస్తోంది. నువ్వు సన్యాసినిగా 19 ఏళ్ల నుంచే సన్యాసినిగా ఉన్నావు. నీ కుటుంబాన్ని కాదనుకుని వచ్చావు. ఇప్పుడు నువ్వు నా కొడుకు అంటున్నావు. నేనేం చెప్పాలి నీకు? నువ్వు ఇది ఏ రకమైన సన్యాసం అని అడిగాడు. అడిగేసరికి ఆవిడ ఏడ్చింది. ఏడిస్తే ఆయన ధర్మబోధ చేసి సన్యాసినికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళేవాళ్ళు అన్ని బంధాలు నిగ్రంథులు అంటారు. అన్ని బంధాలు తెంచుకున్న వాళ్ళై ఉండాలి. కామక్రోధ మోహ మద మాత్సర్యాలను త్యజించిన వాళ్ళై ఉండాలి. నా కొడుకు నా తల్లి అనేది మోహం. దాన్ని నువ్వు వదలకపోతే నువ్వు సన్యాసి జీవితం ఎందుకు, సంసారిక జీవితంలోనే ఉండాల్సింది. నాకైతే నాకు నువ్వు తల్లివనే ఆ బంధం లేదు అనేసరికి ఆవిడ ఒక్కసారిగా తెలిసింది, ఆవిడకి చేసిన తప్పు తెలిసింది. మనస్సుకు లోపడింది ఆవిడ. తెలిసి నేను ఈ ధర్మ మార్గంలో ఇంకా ధ్యాన మార్గంలో ఉంటాను అంది. ధ్యాన మార్గంలో అక్కడి నుంచి ఆవిడ మంచి మార్గంలో కొనసాగింది. ఈ కథ మనకి చూస్తే మామూలుగా హిందూ మతంలో ఏం చెప్తారంటే సన్యాసి ఎవ్వరికీ నమస్కరించకూడదు, తల్లికి తప్ప. ఆది శంకరాచార్యుల వారు కూడా ఆయన తల్లి ఆయన ఒక్కటే అడిగింది, నాయన నువ్వు ఒక్కడివే కొడుకువి, ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టేసినప్పుడు నువ్వు నాతో పాటు ఉండాలి అనంటే ఆది శంకరాచార్యులు వచ్చి ఆవిడతో పాటు ఉండి ఆవిడకి దైవ దర్శనం చేయించి ఆవిడ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఈ రోజుకి కూడా శంకరాచార్యులు ఏ పీఠాధిపతి అయినా తన తల్లికి తప్ప ఇంకెవరికి నమస్కరించకూడదు. తల్లికి మాత్రం నమస్కరించవచ్చు, తల్లికి ఆ స్థాయిని ఇచ్చారు. కానీ బౌద్ధ ధర్మంలో తల్లి బిడ్డ సంబంధాన్ని కూడా అది కూడా మోహానికి కారణం, అజ్ఞానానికి కారణం అని చెప్పారు. అందుకని మనకి తెలిసిన 2600 సంవత్సరాల క్రితం ఈ ధర్మబోధ భారతదేశంలో జరిగింది. భారత సంస్కృతిలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మళ్ళీ అవధూతలు గొప్ప మహానుభావులు జన్మించి మళ్ళీ సరి చేస్తుంటారు. అంటే ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాగా ఒక సహజంగా జరిగే పరిశుద్ధ కార్యక్రమం. ఈ పరిశుద్ధ కార్యక్రమం జరుగుతూనే ఉంది భారతదేశ సమాజంలో. జై భారత మాత, జై హింద్.